నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎట్ 8274. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసేసి మేము జొన్నవాడ వెళ్ళిన వ్లాగ్ అండి. అంటే ఉదయం వచ్చి మేము పెంచులకొని వెళ్ళాం కదా, అక్కడ మాకు 4 అలా అయిపోయింది. ఇంకా 4కి అక్కడ స్టార్ట్ అయితే మాకు జొన్నవాడ చేరేటప్పటికి 7 అయ్యిందండి. ఇంకా మా మరదలకైతే బాగాలేదని చెప్పి ఆ అమ్మాయి ఇంకా మా బ్రదర్కి ఇద్దరికి బాగా ఫుల్గా జ్వరం వచ్చింది. అందుకని వాళ్ళైతే కారులోనే ఆగిపోయారు. ఇంకా మిగతా వాళ్ళం మేమైతే ఇంకా మా పిన్ని, మా చిన్న పిన్ని కోళ్ళు, ఇంకా అమ్మ, మా నందు, ఇంకా మా అమ్మాయి, నేను కలిసేసి ఇంకా గుళ్ళోకి అయితే వెళ్తున్నామండి. జొన్నవాడ కామాక్షమ్మని చూసి చాలా రోజులైపోయిందండి. అప్పుడెప్పుడో ఇందుని ప్రెగ్నెన్సీ నాకు 6 ఇయర్స్, పెళ్ళైనాక 6 ఇయర్స్కి వచ్చిందండి. పిల్లలు లేరని చెప్పేసి మా చిన్న పిన్ని జొన్నవాడకి తీసుకొచ్చి ఇక్కడ నిద్ర చేయించిందండి అప్పుడు. అందుకని ఇందుకి కామాక్షమ్మ పేరు కూడా కలిసి వచ్చేలాగా నేను పేరు పెట్టుకున్నాను. ఇందు కీర్తన అని. కీర్తన అంటే కామాక్షమ్మ అనుకొని పెట్టానండి. ఇక్కడ చాలామంది నిద్ర చేస్తారు. అంతేకాదండి, ఇక్కడ గాలి ధూళి ఎవరు ఏదన్నా బాగాలేకపోయినా ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరిగిద్దని ఇక్కడ అనుకుంటారు. అందుకని మేము కూడా అప్పుడు ఇక్కడేనండి నిద్ర చేసింది. నిద్ర చేసిన తర్వాత పాప పుట్టింది. అప్పుడు మొక్కు కూడా నేను ఇక్కడ చెల్లించుకున్నాను. ఇందుకి 5 ఇయర్స్ వచ్చినాక తిరుపతిలో వెంట్రుకలు తీర్చుకున్నాక నెల్లూరు వచ్చేసి ఇంకా ఇక్కడ జొన్నవాడకు వచ్చి ఇక్కడ సేమ్ అలాగే ఏ మొక్కున్నానో అలా మొక్కు తీర్చుకున్నాను. నాకు ఆ జ్ఞాపకాలు అయితే నాకు వచ్చినాయి ఇక్కడికి రాగానే. అమ్మ అయితే పాపం నడవలేకపోతుందండి. అందుకని ఇంక ఇక్కడ చైర్ ఉంటే అక్కడ చైర్లో కూర్చోబెట్టేసి ఇంకా మేమైతే ప్రదక్షిణ అది చేసాము. జొన్నవాడ కామాక్షమ్మ అయితే చాలా పవర్ఫుల్ అండి. అందుకనే చాలామంది కూడా ఇక్కడ నిద్ర చేస్తారు. లోపలికి కెమెరా తీసుకొని వెళ్ళకూడదని చెప్పి నేనైతే అమ్మవారిని చూపించలేకపోతున్నాను, సారీ అండి. ఇక్కడైతే చూడండి, శివుడు, పార్వతి, అలాగే ఆయన ఫ్యామిలీ మొత్తం ఇక్కడ, అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామితో ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా అండి నేను ఇలా తీస్తున్నాను. మీరు కనుక సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ముందు మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. బాయ్.